హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల బ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే కరీంనగర్‌లో మల్టీపర్పస్ పార్క్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినారండి. ఇన్ని రోజులు తయారైతునింది. ఒక 3 వీక్స్ బ్యాక్ ఏమో ఓపెన్ చేశారు. అయితే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైతే చాలా బాగున్నాయి. మేమైతే ఈ రోజే వెళ్ళామన్నమాట. చాలా రోజుల నుండి వెళ్దాం అనుకుంటున్నాం గానీ కుదరలేదు. సో, ఫస్ట్ టైం వెళ్ళాము. ఎప్పుడు ఇంతకు ముందు ఆ పార్క్ చూసినప్పుడల్లా ఎప్పుడు ఓపెన్ అయితుందా అని పిల్లలు అడిగేవాళ్ళు. ఓపెన్ అయిన తర్వాత కొద్ది రోజులు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని. ఈ మధ్య ఓపెన్ చేసినారన్నమాట. మా నితీష్ అయితే చాలా చాలా ఎక్సైట్ అయినాడు. సో, ఎంట్రన్స్ నుండి ఒక్ పిల్లలకైతే మా నితీష్‌కి 4 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి టికెట్ తీసుకోలేదు. అయితే మా జోష్‌కైతే టికెట్ రూ. 20, పెద్దవాళ్ళకైతే రూ. 50 టికెట్ అన్నమాట. ఇక్కడ పిల్లలైతే స్విమ్మింగ్ పూల్‌లో వాళ్ళే కాళ్ళతో తొక్కుకుంటూ ఇట్లా ఆడుకోనికి ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర నుండి ఇట్లా పూల్ లాగుండి ఆడుకునే వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఏదైనా రూ. 50 అండి ఇలా ఆడుకునేవైతే. సో, అక్కడ పిల్లలు ఆడుకునేవి ఇంకా కొన్ని మామూలుగా నార్మల్‌గా జారేవి, తర్వాత ఉయ్యాలలు అవన్నీ ఫ్రీగా ఆడుకోనికున్నాయి. తర్వాత ఇక్కడ నైట్ షో జరగడానికి ఆ బెంచెస్ చుట్టూ మధ్యలో ఒక అంటే వాటర్ లాగుండి పైకొస్తుంది గదా! నైట్‌లో లేజర్ లైట్, వాటర్ లేజర్ లైట్ అది ఉందన్నమాట. నైట్ 7:30కి స్టార్ట్ జేస్తారది. ఇక్కడ ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి. చాలా బానే ఉంది. కొత్తది గాబట్టి పిల్లలు అసలే హాలిడేస్ ఇచ్చారు గదా! ఇంకా రేపటి నుండి హాలిడేస్ గదా! ఫుల్లుగున్నారన్నమాట పిల్లలు. అస్సలు ఖాళీ లేదు. యాహ్! అంటే ఫ్రీగా ఆడుకునే చోటైతే మొత్తం కాంపిటీషన్ ఉన్నారు. ఇంకా మనీ పెట్టి ఆడేవి కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడ కొంచెం తక్కువే ఉన్నారు గానీ, అవి కొంచెం పెద్ద పెద్ద పిల్లలు ఒక్కొక్క చోట వాళ్ళు టైమింగ్ ఆడుకొనిస్తారు గదా! 5 మినిట్స్, 10 మినిట్స్. సో, అక్కడ కొంచెం తక్కువున్నారు గానీ, ఇక్కడ మామూలుగా ఆడుకునే జారుడు బండలు మా నితీష్ ఎక్కనీకి ట్రై చేసినాడు గానీ, మళ్ళెందుకో ఎక్కలేదు. ఇక్కడ తక్కువున్నారు. పార్క్ అయితే పర్లేదండి. బానే ఉంది. అసలు పిల్లలు ఆడకనికి అప్పుడప్పుడైతే మంచిగానే ఉంది. ఏం లేదు కరీంనగర్‌లో అనుకుంటుంటే పర్లేదు. అప్పుడప్పుడు వెళ్లి రావచ్చు. ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అట్లా. సో, ఇక్కడైతే మా జోషి ఇట్లా పైకి ఎగురుతారు చూడు ఎగిరే అని. సో, ఇదైతే ఎగిరింది ఫస్ట్ టైమ్ అంటే చిన్న చిన్నవి ఎగిరింది గానీ, ఇది బాగా పైకి పోతుందన్నమాట. ఒక పిల్లయితే ఎక్కనీకే భయపడి ఏడ్చింది గానీ, మా జోషి బానే ధైర్యంగా ఎక్కింది. బాగానే హ్యాపీగా ఫీల్ అయింది ఎక్కింది ఇది. అసలు పెద్దవాళ్ళు ఎక్కేది ఉంటే నాకు ఎక్కాలనిపించింది. మా జోషి ఎగురుతా ఉంటే. ఉన్నింటిగిన ఎక్కేదాన్ని నేను. నాకు భలే ఇష్టం ఇట్లాంటివి. ఇగ వండర్‌లా అట్లా పోయినప్పుడు ట్రై చేయాలి ఉంటాయేమో. మా జోషి అయితే హ్యాపీగా మంచిగా ఎగిరింది. పైకెళ్ళే కొద్దీ అస్సలు భయపడలేదసలు. మంచిగా ఎంజాయ్ చేసింది. అప్ పర్లేదు. జోష్ అది ఆడుకున్న తర్వాత ఇక్కడ కొద్దిసేపు తమ్ముడిని ఆడిపియి అని చెప్తే కొద్దిసేపు అలా కొంచెం సేపు ఆడిపిచ్చింది. అది నితీష్‌కి కన్వీనియంట్ ఉంది గానీ, జోష్‌కి అది అంటే కాళ్ళు కూర్చోడానికి చిన్న పిల్లలకి మాత్రమే ఉంది. కొద్దిసేపు ఆడుకున్నాడు వాడు గూడా. తర్వాత ఆడలేదు ఈసారి గూడా. తర్వాత ఇక్కడ పక్కన స్నాక్స్ గూడా క్యాంటీన్ ఉందండి. పాప్‌కార్న్, ఐస్ క్రీమ్స్, వాటర్ బాటిల్స్ అలా అన్నీ దొరికేలాగుంది. కొద్దిసేపు పిల్లలైతే చాలా బాగా ఎక్సైట్‌గా ఎంజాయ్ చేసినారనమాట. అప్పుడప్పుడు పోనీకి పర్లేదు. ఒక రకమైన మంచి పార్క్ అయితే ఉంది. కోమటి చెరువు అంత అయితే కాదు గానీ పర్లేదు. బాగా ఆడుకోనికి బావుంది. ఇక్కడైతే టీవీలో చూపిస్తారు చూడండి మధ్యలో ఆహ్, ఒక బొమ్ముంటుంది రౌండ్‌గా తిరుగుతుంది. అందులో అయితే ఎవ్వరు లేరు. అదొకటుంది. ఇక్కడ మా జోషి పాప్‌కార్న్ కొనుక్కుంది. మా నితీష్ ఐస్ క్రీమ్ కొన్నాడు. ఎక్కడికి పోయినా ఐస్ క్రీమ్ కనబడితే చాలసలు మా వాడికి. ఐస్ క్రీమ్ పిచ్చనమాట.
ఈ పాప్కార్న్ వచ్చేసి 50 రూపీస్. వాటర్ బాటిల్స్ 25 రూపీస్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ మన ఇష్టం 20 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి. పర్లేదు రీజనబుల్. మరి టూ మచ్ కాస్ట్ కాకుండా రీజనబుల్ కాస్ట్ లోనే ఉన్నాయి. సో మొత్తం ఈ పార్కుకి వచ్చినందుకు మనకు ఖర్చు ఎంత అవుతుందంటే టికెట్లు 50 ఒక 20 120, పాప్కార్న్ ఒక 50 170 రూపాయలు, ఐస్ క్రీమ్ ఒక 50, మొత్తం 220. ఇంకేమన్నా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే ఓ 250 అయితే అయిపోతుంది. కొంచెం బెటరే లేండి సిటీలో పోలిస్తే. అక్కడికి పోతే మనం ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సింది వస్తుంది. నేనైతే పాప్కార్న్ తినుకుంటూ కూర్చున్నాం. 7:30కి వాటర్ షో స్టార్ట్ అవుతుంది, అది చూడాలని కూర్చున్నాం. ఇంకా వీళ్ళ ఆటలు వీళ్ళు ఆడుతున్నారు. ఇద్దరు అక్క తమ్ముడు ఒకరికొకరు తినిపించుకుంటూ. ఒక్కొక్కసారి భలే ఉంటారు ఆడుకుంటూ, ఒక్కోసారి ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారన్నమాట. వాటర్ షో అయితే 7:30కి స్టార్ట్ అవుతుందండి. దాని చుట్టూ బెంచెస్ ఉన్నాయి, అందరూ ఫుల్గా కూర్చున్నారు. ఫస్ట్ ఇది ఏంటిది అనుకున్నా, నేను అసలు అడగలేదు. అక్కడ వాళ్ళు కూర్చుని ఎందుకు దీని చుట్టూ ఇంతమంది కూర్చున్నారంటే అక్కడ గేమ్ పాటలు కూడా మనం స్టార్ట్ అవుతూనే అక్కడ పాటలు అయితే మ్యూజిక్ అయితే ప్లే చేస్తూనే ఉంటారండి. సో 7:30కి అయితే వాటర్ షో స్టార్ట్ అవుతుంది. ఈ పార్క్ లో కొంచెం హైలైట్ బాగా చూడగలిగేదైతే వాటర్ షో. ఫస్ట్ టైం అయితే మేము మైసూర్లో చూసామండి వాటర్ షో. చాలా మంచిగా అనిపించింది. మైసూర్‌లో బృందావన్ గార్డెన్‌లో ఉంటుంది. అది ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందిలెండి. ఇంకా ఫాస్ట్‌గా చాలా పెద్దగా ఉంటుంది. చాలా చాలా బావుంటుంది. కొంచెం ఆల్మోస్ట్ ఇది గూడా దానిలాగే ఉంది. కానీ అది ఇంకా బావున్నట్టు అనిపించింది నాకైతే. అంటే ఈ లేజర్ షో కంటే గూడా అది ఇంకా చాలా బావుంటుంది. సో, ఇది గూడా ఓకే. పర్లేదండి. చాలా బావుంది. కొంచెం పిల్లలు చాలా ఎక్సైట్ అయితారు.